సీఎం జగన్ టీవీ9 ఇంటర్వ్యూపై సూపర్ బజ్ క్రియేట్ అయింది. ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. 5 ఏళ్ల తర్వాత తెలుగు మీడియా ముందుకు జగన్ వచ్చారు. అయితే సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది ఇంటర్వ్యూ. వైఎస్ జగన్ ఆన్ టీవీ9 హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో హల్చల్ సృష్టిస్తోంది. టీవీ9 ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో జగన్ చెప్పిన సంచలన విషయాలేంటి? అభివృద్ధి జరగలేదు అనే విపక్షాల విమర్శలకు ఎలాంటి కౌంటర్ ఇచ్చారు? బాబాయ్ హత్య, చెల్లెలతో విభేదాలపైన ఏం మాట్లాడారు? మోదీతో స్నేహం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సీఎం రియాక్షన్ ఏంటి? 5 ఏళ్లలో ఏం చేశారు? వచ్చే 5 ఏళ్లు ఏం చేస్తారు? ఇలాంటి అంశాలన్నీ కూడా చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హసీనా అందిస్తారు. హసీనా, సీఎం జగన్ టీవీ9 ఇంటర్వ్యూపై సూపర్ బజ్ క్రియేట్ అయింది. అక్కడ వైసీపీ క్యాడర్ కానీ కార్యకర్తలు, లీడర్స్ ఏమంటున్నారు? 5 ఏళ్ల తర్వాత తెలుగు మీడియాకి పూర్తి స్థాయిలో ఇంటర్వ్యూ ఇచ్చారు సీఎం జగన్. ఇప్పటి వరకు 5 ఏళ్ల పాలన ఏ విధంగా ఉంది, 5 ఏళ్ల పాలనలో ఆయన ఎదుర్కొన్న ఆరోపణలు ఏంటి, ఇప్పుడు తాజాగా ప్రజలకి ఆయన చేస్తున్న సంక్షేమ పథకాలు ఎంతవరకు ఆయనకి నెక్స్ట్ టైం ఎలక్షన్లో ఆయన గెలవడానికి తోడ్పడతాయి అనేవి ప్రతి ఒక్కటి కూడా అటు ఫ్యామిలీకి సంబంధించిన అంశం కూడా, అటు చెల్లితో విభేదాలు కానివ్వండి, అలాగే వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి కానివ్వండి, ఇవన్నీ కూడా పూర్తిగా ఆయన మాట్లాడడం జరిగింది టీవీ9తో. అయితే ఎక్కడ కూడా సూటిగా అడిగిన ప్రశ్నలకు ఆయన ఎక్కడ కూడా దాచకుండా ప్రతి ఒక్క ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మనం చూసుకుంటే ఈ 5 ఏళ్లలో సంక్షేమ పథకాలు వచ్చిన దగ్గర నుంచి, అంటే 2019లో మేనిఫెస్టోలో ఏవైతే పథకాలు ఆయన అనౌన్స్ చేశారో ఆ పథకాలన్నీ కూడా అంటే దాదాపు 99% వరకు అమలు చేశామని అన్నారు. అయితే సంక్షేమం మీదే దృష్టి పెట్టారు. మరి అభివృద్ధి మాట ఏంటి అన్న దాని గురించి కూడా సీఎం జగన్ పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చారు. అభివృద్ధి లేదు అని చెప్తున్న వాళ్ళకి కూడా ఆయన పూర్తి స్థాయిలో సమాధానం చెప్పారు. ఏ అంశాల మీద అభివృద్ధి జరిగింది, రాష్ట్రంలో ఎన్ని లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి పెట్టుబడులు వచ్చాయి అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఇంకా సంక్షేమం తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి కూడా ఆయన పూర్తిగా వివరణ ఇవ్వడం జరిగింది. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి, భూములకు సంబంధించి ఏదైతే ఇప్పుడు రైతులు కానివ్వండి అందరూ భయపడుతున్నారు, భూములు ప్రభుత్వం లాక్కుంటుంది, వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని తీసుకుంటుంది అనే అంశాలకు సంబంధించి కూడా ఆయన పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వడం జరిగింది. మరోవైపు ఇక రాజధాని అంశం కూడా ముందు నుంచి వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా మనం చూసుకుంటే అమరావతి కాదు వైజాగే రాజధాని అని చెప్తూ వస్తున్నారు. దాంతోనే 3 రాజధానులని కూడా తెరపైకి తీసుకుని వచ్చారు. ఎందుకు తెచ్చారు, అసలు వైజాగ్ మీద ఎందుకు అంత ప్రేమ సీఎం జగన్కి అనే దాని గురించి కూడా ఆయన పూర్తిగా వివరించడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న సిటీస్లో కల్లా ఉన్న పెద్ద సిటీ వైజాగ్ కాబట్టి దాన్ని రాజధాని చేయాలని చెప్పి కూడా ఆయన సమాధానం చెప్పారు. అలాగే 2024లో అధికారంలోకి వచ్చిన నెక్స్ట్ టైం అధికారంలోకి వస్తే తన ప్రమాణ స్వీకారం అక్కడి నుంచే చేస్తామని కూడా టీవీ9 ద్వారా ఆయన చెప్పడం జరిగింది. సో దీని తర్వాత ఇక మళ్ళీ మనం చూసుకుంటే షర్మిలతో విభేదాలకు సంబంధించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. రాజకీయాల్లో అలాగే ఎందుకు వచ్చాయి ఏంటి అనే దాని గురించి, ఏ విధంగా ప్రతిపక్షాలు షర్మిల వెనుక ఉన్నాయనే దాని గురించి కూడా అది చెప్పడం జరిగింది. సో అలాగే వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఒక హంతకులకి ఆయన సపోర్ట్ చేస్తున్నారు అనే దానికి ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో దానికి సంబంధించి కూడా ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా ఈ ఇంటర్వ్యూలో ఎక్కడ కూడా ఏ అంశం కూడా వదలలేదు. ప్రతి ఒక్క అంశం మీద సీఎం జగన్ పూర్తి స్థాయిలో ఆయన క్లారిటీ ఇచ్చారు. రైట్, థ్యాంక్ యూ హసీనా. సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్న ఈ ఇంటర్వ్యూ ఈ రోజు 8 గంటలకు ప్రసారం అవుతుంది. డోంట్ మిస్.